హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. సో ఈరోజు రెసిపీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. చాలా బాగా వచ్చింది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను కొత్తది స్టెయిన్లెస్ స్టీల్ బాండి తీసుకున్నా. ఇది 3 సెట్స్ వచ్చాయి. దీని గురించి మీకు వీడియో కూడా చేశాను. తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుందండి. వెయిట్ కూడా సూపర్గా ఉంది. మనకైతే చాలా బాగా వండుకోవచ్చు. రెసిపీస్ అయితే సూపర్గా చేసుకోవచ్చు. చూడడానికి బాగుంటుంది, చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏ కెమికల్ లేకుండా మంచిగా స్టెయిన్లెస్ స్టీల్లో చేసుకున్నామని తృప్తి కూడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోండి. నేను గానుగా ఆయిల్ చెప్పాను కదా, ఆయిల్ గురించి. నేను గానుగా ఆయిలే వాడుతున్నా. చాలా బాగుంది. హెల్త్ కూడా మంచిగా అనిపిస్తుంది. మనకు ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. మంచిగా అది ఏంటి హెల్తీగా వాడుతున్నాము, హెల్తీగా చేసుకుంటున్నాం కదా అనేసి ఆ హెల్దీ గురించి కూడా మనకు కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది కదా. సో అందు గురించి నేను గానుగాయలే వాడుతున్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఎవరిష్టం వాళ్ళది, కానీ బట్ హెల్త్ గురించి మనము కాన్ఫిడెంట్ ఉండకపోతే చాలా కష్టం అండి. లేదంటే ఆ కాన్ఫిడెన్స్లోనే ఉంటుంది హెల్త్ కూడా మంచిగా. అందు గురించి నేను ఇలాంటివి ట్రై చేస్తూ ఉన్నాను. చిన్నగా చేంజెస్ అనేది చేస్తూ ఉన్నాను. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూస్తుండండి. తాలింపు అయితే యాజ్ యూజువల్ పెట్టుకోవాలి. తాలింపు గింజలన్నీ వేగాక మనము కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు స్మెల్ బాగుంటుంది. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఓకే, ఆ తర్వాత పల్లీలు, శనగపప్పు, మినపప్పు ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. ఇది కూడా కొద్దిగా వేగాలి. కొద్దిగా వేగితేనే బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా కొద్దిగా క్వాంటిటీ ఎక్కువనే ఉండాలి. ఎందుకంటే మనం చేసుకునేది పిండి ఉప్మా కదా, టేస్ట్ బాగుంటుంది. లేదంటే చప్పగా ఉంటుంది. అస్సలు తినబుద్ధి కూడా కాదు. ఇది కూడా కొంచెం వేగాలి. ఇది వేగాక మళ్ళీ మనం ఏం చేసుకున్నాం, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఓకేనా, ఆనియన్స్ కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. బాగుంటుంది ఆనియన్స్ టేస్ట్. ఇది కూడా బాగా వేగాలి. వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ మీకు తక్కువగా అనిపించిందంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. సాల్ట్ దీంట్లోనే కొద్దిగా వేసుకుందాం. వేసుకుంటేనే బాగుంటుంది. తొందరగా కూడా వేగుతుంది. మిరపకాయలు కూడా పడుతుంది. సో సాల్ట్ కొంచెం వేసుకోండి. కొంచెం ఆయిల్ సరిపోకుంటే కొద్దిగా మూత తీయకుండా వేసుకుంటాం. కొద్దిగా ఇప్పుడు ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్దీ కూడా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకున్నాం. ఇప్పటికే దంచుకున్నాం కదా, ఇది అల్లం వెల్లిపాయ. కాసేపు కలపాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కొద్దిగా వేగాలి.
వేగితేనే బాగుంటుంది. ఒక 2 minutes. ఇప్పుడు మూత తీసేసుకుందాం. మూత తీసి వేగా అయిపోయాయి. ఎంత బాగా వేగింది. ఇప్పుడు మనం ఏం వేసుకోవాలంటే, నేను జీరా మెంతి పిండి తప్పకుండా వేస్తాను ప్రతి వంటల్లో. టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎంత పోసుకోవాలి అంటే, మనము ఒక గ్లాస్కి ఒక గ్లాస్ అంతే, ఎక్కువ పోసుకోకూడదు, అది ముద్ద అవుతుంది. నేను ఏం చేస్తానంటే వేడి నీళ్ళు పోస్తేనే బాగుంటుంది. ఎందుకంటే పప్పులన్నీ అలాగే గట్టిగా ఉంటాయి. అన్నీ మెత్తక అయిపోతుంది. ఈ చల్లనీళ్ళు పోస్తున్నాం అనుకో, మనము రొటీన్గా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉడుకుతుంది కాబట్టి అన్నీ మెత్తబడిపోతాయి. మనం తాలింపు ఏదైతే చేసామో అది. సో ఇప్పుడైతే సాల్ట్ వేయాలి. మనం ఎంత పోస్తున్నాం దానికి తగ్గట్టుగా సాల్ట్. ఇలా మసలాలి. మనము రాళ్ళ ఉప్పు వేసినందుకు మనకు కొద్దిగా మసలిస్తేనే రాళ్ళ ఉప్పు కరుగుతుంది. సో ఇప్పుడు రెడీ అయినట్టే కదా. ఇప్పుడు మనం ఎంత వేసుకున్నాము, ఒక కప్పుకు 1 కప్పు వేసుకోవాలి. ఓకే, ఇది వరిపిండి, బియ్యం పిండి నేను వేసింది. ఓకే, ఇది వెంటనే కలిపొద్దు, ఇది అలాగే పెట్టాలి. చూడండి నేను చేస్తున్నది, చూస్తేనే అర్థమవుతుంది. లేదంటే ముద్ద అవుతుంది. మనము యాజ్ యూజువల్ ఉప్మాలాగా చేసుకోకూడదు. రవ్వ ఉప్మా ఇస్తాం కదా, అలా చేసుకోకూడదు. నా నోరు ఏంటంటే చాలా జలుబు బాగా వచ్చింది, జలుబు. సో ఇలా నోరు అందుకే బొంగిపోయింది. ఇలా చేసుకోవాలి. వెంటనే కలిపొద్దు. ఇది కొత్త బండి కదా, చూద్దాం ఎలా వస్తుంది అనేసి ట్రయల్కి చేస్తున్నా. ముఖ్యంగా నేను పిండి ఉప్మాకే తెచ్చుకున్నా. బాగుంది. ఇవి కూడా కాలట్లేదు ఎక్కువగా, పట్టుకోవచ్చు మనం, హ్యాండిల్స్ పట్టుకోవచ్చు. బాగుంది. స్టీల్ కదా అని మనము పట్టుకుంటే కాలుతుంది అనుకుంటారు కదా, పట్టుకోవచ్చు. నేను హై ఫ్లేమ్లోనే పెట్టినా, అయినా కూడా ఏం కావట్లేదు, అసలు కావట్లేదు. ఉండ కట్టకుండా ఇలా మూత తీసి ఎలా ఉందని చూసి మళ్ళీ మళ్ళీ కలుపుకోవాలి. కలిపేసుకుంటేనే బాగుంటుంది. మనం ఏంటంటే కొద్దిగా వాటర్ ఎక్కువైంది, ఎందుకంటే ఇది కొత్త బాండి కదా. మనకు బాండి ఏంటంటే వెడల్పుగా ఉండాలి, వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది. ఇలా గిన్నె టైప్ కాకుండా వెడల్పుగా ఉండాలి. ఇదైతే కొద్దిగా గిన్నె టైపే ఉంది, ఇంత వెడల్పుగా లేదు. సో మనకు ఒక ముగ్గురికి అయితేనే సరిపోతుంది ఇది, లేదంటే సరిపోదు అందరికీ. ఇంకొకటి ఉంది కదా పెద్దది, దాంట్లో చేసినా బాగానే ఉంటుంది. ఐ థింక్ బాండి గిన్నె టైప్, డిష్ టైప్ వచ్చింది చూడండి, దాంట్లో కూడా చేసుకోవచ్చు.
ఇలా ఇంతవరకు కలిపాక మనము ఏం చేయాలంటే మూత పెట్టేసుకోవాలి. ఓకే, ఆయిల్ తక్కువగా ఉంటే కొద్దిగా ఆయిల్ వేయండి, లేదంటే మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాలి, లేదంటే ఉడకదు. స్లిమ్లో పెట్టేయాలి. స్లిమ్లో పెట్టేసి 5 మినిట్స్ అలాగే పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఓకేనా? ఇలాగే స్లిమ్లో పెట్టేసి మళ్ళీ మూత తీసేసి మళ్ళీ కలిపేసుకోండి. స్లిమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో పెడితే తప్పకుండా మాడిపోతుంది. ఏ గిన్నె అయినా సరే, బాండి అయినా సరే మాడిపోతుంది. కలపడానికి కూడా ఈజీగా ఉండదు. మళ్ళీ కావాలనుకుంటే మీరు ఆయిల్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. కొద్దిగా గీ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం గీ కూడా వేసాను టేస్ట్కి. చాలా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మొత్తం అడుగంటిపోదు, ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఏంటంటే మనం ఆయిల్లో ముంచేసుకొని తినే వాళ్ళమైతే ఏదో కారపప్పులో ఏదో చేసుకొని తింటాం కదా. ఇలా ఉప్మా అయితే ఎలా చేసుకుంటాం? సో నేను ఆయిల్ ఎక్కువ వాడను కనుక ఇలా ముంచకుండా ఈజీగా ఉప్మా అయినా ఏదైనా చేసుకుంటాను. సర్వప్ప అయినా ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది వరిపిండితోటి. నేనైతే వరిపిండితోటి ఇలా పిండి ఉప్మా చేసుకుంటే చాలా నచ్చుతుంది. ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటాను. పిండి ఉప్మా చేసుకుంటే అదో స్పెషల్గా అనిపిస్తుంది. ఇంట్లో టేస్ట్ అంతా బాగా నచ్చుతుంది అందరికీ. ఇంట్లో ఫ్యామిలీ అయితే ప్రతి ఒక్కరైతే దీనికైతే చాలా ఇష్టపడతారు. ఎందుకో తెలీదు, టేస్ట్ అంతా నచ్చుతుంది చేసుకుంటే. సో కొద్దిగా లేట్ అయినా కూడా స్లిమ్లో పెట్టేసుకొని చేసుకుంటాం కనుక కొద్దిగా లేట్ అవుతుంది. బట్ పర్లేదు, ఎందుకంటే టేస్ట్ చూసి లేట్ అయినా పర్లేదు అనిపిస్తుంది. అంత నచ్చుతుంది. కొద్దిగా వాటర్ తక్కువగా పోసుకోండి, పొడి పొడి అవుతుంది. సో ఇలా ముద్ద కూడా కాదు. నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నా, ఎందుకంటే ఇలానే నచ్చుతుంది నాకు, అందు గురించి ఇలా పోసుకున్నా. సో స్లిమ్లో పెట్టేసుకొని ఓ 5 మినిట్స్కి ఒకసారి తీసి కలిపేసుకొని 5 టైమ్స్ అలాగే చేసుకుంటేనే మొత్తం ఉడికిపోతుంది. సో లాస్ట్కి అయితే మనం కొత్తిమీర అయినా సరే, పుదీనా అయినా సరే, కాజు అయినా సరే, మనకు బాదాం అయినా సరే వేసుకుంటే ఫినిషింగ్ టచ్ బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది. తినడానికైతే సూపర్గా ఉంటుంది. మీరు కావాలనుకుంటే కొద్దిగా వాటరు ఎక్కువ పోసుకుంటే ఇలా వస్తుంది. పొడి పొడిగా కావాలనుకుంటే తక్కువ పోసుకోండి కొంచెం. అంటే ఒక పిండికి 1 గ్లాస్ వాటరే పోసుకోండి. అట్లయితేనే బాగుంటుంది. ఎక్కువ పోసుకుంటే ముద్ద ముద్ద అవుతుంది, తొందరగా ఉడకదు. సో నచ్చితే లైక్ కొట్టండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.